హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి డే 9 ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ అండి. 9th డే ఇది. సో నేను ఆల్రెడీ 8 వీడియోస్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ సిరీస్లో నేను పెట్టాను. ఒకసారి చూడకపోతే చూసేయండి. ఈరోజు వచ్చేసి బ్యాంగిల్స్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. అండ్ నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్నాను. నేను ఎవ్రీ వీడియో కింద థ్రెడ్ ర్యాపింగ్ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ మీకు థ్రెడ్ ర్యాపింగ్ రాదు అనుకుంటే ఆ వీడియో చూసేయండి. గ్రీన్ కలర్ నేను తీసుకున్నాను బ్యాంగిల్స్. అండ్ 3 షేప్ ఆఫ్ కుందన్స్ తీసుకున్నాను. వైట్ కుందన్స్, గ్లాస్ వైట్. ఇవి వచ్చేసి 3mm రౌండ్ కుందన్స్ అండి, కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇవి వచ్చేసి డైమండ్ షేప్ 3x6 డైమండ్. ఇవి వచ్చేసి 3x6 ఐ షేప్ కుందన్స్. సో ఈ 3 కుందన్స్ యూజ్ చేస్తాం మనం ఇప్పుడు. అండ్ గమ్, గ్లూ పెన్, గ్లూ ప్యాడ్. అండ్ నేను కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి నేను రిఫరెన్స్ బ్యాంగిల్ తీసుకున్నాను. బికాస్ కరెక్ట్గా రావాలి కాబట్టి, లెంత్ అనేది కరెక్ట్గా రావాలి. ఇక్కడ స్టిక్ చేసి మళ్ళీ దగ్గర స్టిక్ చేస్తే ఇది దగ్గర అయిపోతుంది, ఇంకోటి దూరంగా అయిపోతుంది. సో అందుకని కరెక్ట్గా నేను మెజర్ చేసి నేను ఆల్రెడీ బ్యాంగిల్ మేక్ చేసిన బ్యాంగిల్ మేక్ చేసిందే తీసుకున్నాను. ఒకవేళ మీకు మెజర్మెంట్స్ కావాలి అనుకుంటే డే 1, డే 2, డే 3, డే 4 వీడియోస్లో నేను కరెక్ట్ ఎలా మెజర్ చేసుకోవాలో చూపించాను. డే 5 నుంచి నేను రిఫరెన్స్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. అంటే నేను ఈ సిరీస్లో చేసిన బ్యాంగిల్స్తోనే నేను రిఫరెన్స్గా మళ్ళీ బ్యాంగిల్స్ మేక్ చేస్తున్నాను. బికాస్ ఎవ్రీ వీడియోలో నేను లెంత్ మెజర్ చేస్తుంటే చాలా లాంగ్ అయిపోతుంది. 12 minutes 13 minutes వస్తుంది వీడియో. సో అంతసేపు వీడియో టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఒక 5-6 minutesలో వీడియో కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకుందాం మనం. సో ఫస్ట్ దీన్ని స్ట్రైట్గా, అండ్ దీన్ని స్ట్రైట్గా, దీన్ని స్ట్రైట్గా, అండ్ దీన్ని స్ట్రైట్గా. సో ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి 4 sides. అండ్ ఇప్పుడు మనకి రిఫరెన్స్ బ్యాంగిల్తో పని లేదు, ఇది పక్కన పెట్టేసేయండి. సో కుందన్స్ మనం ఫస్ట్ 3mm రౌండ్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాం. సో ఫస్ట్ 3mm రౌండ్ కుందన్స్ 3 స్టిక్ చేసుకోవాలి. సో కనిపిస్తుంది కదా, ఇలా 3 స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు డైమండ్ షేప్ కుందన్స్. సో వైట్ ఇది కూడా డైమండ్ షేప్ కుందన్స్. నేను చూపిస్తున్న ప్యాటర్న్లో 4 sides స్టిక్ చేసుకోవాలి. సో ఇలా 4 sides ఇలా స్టిక్ చేసుకోవాలి 2 sides. ఇప్పుడు దీనికి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. బికాస్ గ్లూ డ్రై అయిపోయిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి కాదు. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ ఒక ఐ షేప్ ఉందని స్టిక్ చేయాలి. సో ఐ షేప్ ఉందని స్టిక్ చేద్దాం. సో కుందన్స్ ఎన్ని పడతాయో క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. ఇవి 3mm రౌండ్ కుందన్స్. ఒక సైడ్ 3 పడుతున్నాయి అంటే 4 sides 3mm కుందన్స్ కావాలి. అండ్ డైమండ్ షేప్ కుందన్స్ 1 side 4 పడుతున్నాయి అంటే 16 డైమండ్ షేప్ కుందన్స్ కావాలి. నేను సింగిల్ బ్యాంగిల్కే చెప్తున్నాను. అండ్ ఐ షేప్ కుందన్స్ ఒక సైడ్ 2 పడుతున్నాయి అంటే 4 sides 8 కుందన్స్ పడుతున్నాయి. ఇవి వచ్చేసి 12, ఇవి వచ్చేసి 16, ఇవి వచ్చేసి 8. 12, 16, 8. రౌండ్ కుందన్స్ 12, డైమండ్ షేప్ కుందన్స్ 16, ఐ షేప్ కుందన్స్ 8. సింగిల్ బ్యాంగిల్కి మాత్రమే. 2 బ్యాంగిల్స్కి మీరు వాటిని డబల్ చేసుకోండి. సో ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ సేమ్ అదే రిపీట్. ఇంకా నేను ఫాస్ట్గా చూపిస్తాను. ఇంకా మిగిలిన 3 sides కూడా సేమ్ ఆ డిజైనే రిపీట్ చేయాలి. ఫస్ట్ 3mm రౌండ్ కుందన్స్, తర్వాత డైమండ్ షేప్ కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత ఐ షేప్ కుందన్స్ సేమ్ ఆల్ ఓవర్ ద బ్యాంగిల్ అలానే స్టిక్ చేయాలి. నేను ప్రతి వీడియోలో కుందన్ సైజెస్తో పాటు ఎన్ని కుందన్స్ పడుతున్నాయో కూడా మెన్షన్ చేస్తున్నాను. బికాస్ ఎవరికి డౌట్స్ ఉండకూడదు అని చెప్పేసి. అండ్ నేను ఎవ్రీ వీడియోలో ఎన్ని కుందన్స్ పడుతున్నాయో కూడా చెప్తున్నాను. ఈ బ్యాంగిల్స్కి ఖచ్చితంగా 24, 26, 28 ఆర్ కిడ్స్ బ్యాంగిల్స్ కూడా సేమ్ అదే కుందన్స్ పడతాయి, ఎక్స్ట్రా ఏం పట్టవు.
సో చూసి మీరు ఒకవేళ మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లూ ఉంది కదా, ఇఫ్ మీరు ఇన్ కేస్ ఇంకా గ్లూ కొనలేదు అనుకుంటే అది కొనొద్దు, అలా బాటిల్లో ఉన్న గ్లూ కొనొద్దు. నెక్స్ట్ చూడండి, కోన్లో ఉంది కొనండి. బికాస్ ఈ బాటిల్లో ఉన్న గ్లూ 25 రూపీస్ అండ్ ఈ కోన్లో ఉన్న గ్లూ 18 రూపీస్, ఆల్మోస్ట్ 6 రూపీస్ డిఫరెన్స్. జస్ట్ మనం బాటిల్ కోసం 6 రూపీస్ పెట్టడం అంత వర్త్ కాదు. సో అందుకనే ఇఫ్ మీకు కనుక మన బ్యాంగిల్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టాటా, బాయ్.